హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరంతా బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. మేము 9 స్టార్స్ అని పెట్టుకున్నాం కదండి మా దుర్గా విద్యుత్ నగర్లో. 9 మందివి కలిపి కిట్టి పెట్టుకుంటాం. ఈ ఈ మంత్ మా కిట్టి సీతగారింట్లో. సీతగారి డ్రెస్ కోడ్ పింక్ ఇచ్చారు మాకు. అందరం ఒక్కొక్క ఐటెం తయారు చేసుకొని తెచ్చుకుంటాము. అందరం తెచ్చుకొని తిను జ్యోతి ఈ ఐటమ్స్ అన్నిటిని కూడా అందరం షేర్ చేసుకొని తిని చక్కగా ఏవైనా గేమ్స్ ఆడుకొని జ్యోతి గారు పన్నీర్ టిక్కా తయారు చేశారు. చేసుకొని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అన్నమాట. చిన్న చిన్న గేమ్స్ ఆడతామండి. గేమ్స్ ఆడుకొని తర్వాత ఏమో ఫుడ్ తిని కాసేపు కబుర్లు చెప్పుకొని వీధిలో ఉన్న రోజు కలవం కదా, మంత్లీ 1 టైం కలుస్తాం. ఇదిగోండి సీతగారు అంతా పింక్ కలర్ బెలూన్స్ తోటి ఎంత బాగా డెకరేట్ చేశారో. పింక్ కాన్సెప్ట్ పెట్టారనమాట దానికోసమని. మీకు అంతగానకి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా అందరూ చూడండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు ఒక మంచి మాట చెప్తాను. సమస్యలకి సవాళ్ళకి మనం భయపడ్డామనుకోండి, లక్ష్యాన్ని సాధించలేము. మనకి విజయం కూడా దూరం అయిపోతుంది. అందుకని సమస్యలని సవాళ్ళని మనం ఎదుర్కొని మంచిగా ఎదురెళ్ళి మనం సాధించామనుకోండి, విజయం కూడా మన దగ్గరే ఉంటుంది. వెల్కమ్ డ్రింక్ తీసుకున్నాం చూశారు కదా. తర్వాత ఏమో వాణి గారేమో స్నాక్స్ తీసుకొచ్చారు, పెసర పునుకులు. అవి తినేస్తున్నాం అందరమేని. అయిపోయింది. గేమ్లు స్టార్ట్ అవుతాయి. నేను చెప్పిన మంచి మాట గుర్తుంది కదా, సమస్యలను పట్టించుకోకూడదు. దాన్ని మనం సవాల్ కింద తీసుకొని మనం చేయాలనుకున్న పని చేసి విజయాన్ని సాధించాలి. మనం చేయాలి అనుకుంటే ఏదైనా చేయగలం, ఎంతటి విజయాన్నైనా సాధించగలం. అది మన మనసు పట్టుదలలోనే ఉంటుందండి. కాదు, కూడదు, చేయలేమో అనుకోకూడదు అస్సలు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మరి గేము నేను ముందు ఆడాలంటే నేను ముందు ఆడాలా అనుకుంటాం కదా. ఎవరు ఆడతారు? ఎవరు ఆడరు. అందుకని పంటలు వేద్దాం అన్నాను నేను. పంటలు వేస్తే నేనే ఫస్ట్ అయిపోయాను. నేనే ఫస్ట్ ఆడాలన్నమాట. ఎందుకంటే గేమ్లు కొత్త గేమ్లు పెడుతున్నారండి పిల్లలు. అవి ఎలాగుంటాయో తెలియదు. ఎవరిని ఆడమంటే వాళ్ళు ఒకళ్ళు ఆడిన తర్వాత మేము చూసి ఆడతాం అంటున్నారు. అలా వద్దని నేనే చెప్పాను. అందరూ పంటలు వేసుకుంటే అందరూ ఆడొచ్చు అని. ఇదిగోండి ఇప్పుడు సరదాగా గేమ్ ఆడించుతున్నారు. నేనే స్టార్టింగు. ఒక ఇది టూత్ పిక్ పెడతారండి. దానికేమో ఇది స్ట్రా పెట్టారు. స్ట్రా పెట్టి స్టార్ తోటి మనం రబ్బర్ బ్యాండ్ తీసి టూత్ పిక్కి లో పడేటట్టు దాన్ని తగిలించాలి. అటొకటి ఇటొకటి పెట్టాలి. స్టార్టింగ్ అయినా నేను ఒక 8 వేసానులేండి, కానీ విన్ అవ్వలేకపోయాను. వేరే లక్ష్మి గారని తను విన్ అయ్యారు ఈ గేము. అన్ని గేమ్లు చాలా సరదాగా అందరం కూడా ఎంత ఫన్నీగా, ఎంతో ముచ్చటగా. వాళ్ళంతా చిన్నపిల్లలండి నాకన్నాను. ప్రతిసారి చెప్తున్నాను కదా. అయినా సరే నన్ను ఎంతో గౌరవంగా చూసి గేమ్ ఆడించి నన్ను ఎంకరేజ్ చేస్తారు. ఆంటీ మీరు గెలవాలి, ఆంటీ మీరు ఆడాలి, ఆంటీ మీకే వస్తుంది అనిసింది. కానీ మన కెపాసిటీ ఏంటో మనకు తెలుసు కదా. ఏదో ట్రై చేస్తాను. నేనేది విడిచిపెట్టనండి. అది వస్తుందా రాదా అన్న ఆలోచన కాదు. దాన్ని ప్రయత్నించుదాం. సెకండ్ ప్లేస్లో ఉన్నాను నేను, చాలు కదా. శిల్ప గేమ్ అర్థం అవ్వలే పాపం. అర్థం అవ్వక అదిగోండి స్పూన్తో వేసినట్టు వేస్తుంది. కష్టపడదు పాపం. 6 వేసినట్టు ఉందలేండి శిల్ప. తర్వాత నెక్స్ట్ ఎవరు వస్తారంటే ఇంకా శిల్పయ్య ఆడుతుంది. ఓకే ఫ్రెండ్స్, సమ్మర్ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి, ఎండల్లో తిరక్కండి. వీలైనంత వరకును లెమన్ జ్యూసు, కోకోనట్ వాటర్ తాగండి, సబ్జా గింజలను ఎక్కువ వాడుకోండి.
సబ్జా చాలా చలవ చేస్తుంది. కొబ్బరికాయలు అంటే అందరూ కూడా అంత కాస్ట్లీవి కొని తాగలేరు కదా, కాబట్టి సబ్జా గింజలు చాలా తక్కువలో ఉంటాయి. అందరూ కూడా సబ్జా గింజలను వాడుకోండి. మధ్యాహ్నం వీలున్నంత వరకు 1 నుండి సాయంత్రం 4 వరకు బయటికి వెళ్ళకండి. 12 నుండే గాల్పులు వస్తాయి కాబట్టి వడదెబ్బ తింటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇవన్నీ తెలుసు కానీ నేను పెద్దదాన్ని కదా, అందుకని చెప్తున్నాను. నా వీడియోలన్నీ చక్కగా చూస్తున్నారు అందరూ మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ఇలాగా ఎవ్రీ మంత్ మాకు కిట్టి పార్టీ ఉంటుంది. సరదాగా నేను ఈ కిట్టీని చూపిస్తుంటాను మీకు. గేమ్స్ కూడా మీకు సరదాగా తెలుస్తాయి కదా, దానికోసమని. నాకు గార్డెన్ అంటే ఇష్టం కదండి. మొక్కలు ఒక్కటే కాదు, మధ్యాహ్నం పూట ఖాళీ కదా, అలాంటప్పుడు ఇటువంటివి కూడా ఉండాలి. అనూష వేస్తున్నారు, తను చాలా ఫాస్ట్గా వేస్తారు. తిని కూడా 6 or 7 వేశారు అనుష కూడాను. కనిపిస్తున్నాయి కదండి, రబ్బర్ బ్యాండ్లని స్ట్రాతో తీసి టూత్ పిక్ ఉంటుంది, దానికి దోపితే అందులో పడాలి యాక్చువల్గా. అది అలా పెట్టిన తర్వాత టూత్ పిక్లోంచి దాని మించి జారాలి. మన దగ్గర ఎన్ని విద్యలు ఉండొచ్చండి, దాన్ని బయటపెట్టేటట్టు దాన్ని చూపిస్తేనే కదా దాని గొప్పతనం ఏదో తెలుస్తుంది. లేకపోతే మన దగ్గర ఉన్న విద్యలన్నీ వృధా అయిపోతాయి. మనం దాన్ని చేసి చూపిస్తేనే ఎవరికైనా తెలుస్తుంది. అందరికీ అన్ని విద్యలు వచ్చు, కానీ ఆ విద్యని ప్రదర్శించడంలోనే ఉంటుంది గొప్పతనం అంతాను. చూసారా, ఇలాంటి గేమ్లు అంటే ఏదో సరదాగా టాలెంటెడ్ గేమ్లు కదా, చిన్న స్కూల్ డేస్లో ఏవో ఆడుకుంటాం, కానీ పెద్దయ్యాక ఇంట్లో కూర్చొని ఇటువంటి గేమ్లు ఆడడం కదా. కిట్టి పార్టీ కాబట్టే ఈ గేమ్లు అందరమే ఆడగలిగాం. వేణి కూడా బాగానే ఆడారు, 6 or 7 వేశారు వేణి కూడాను. వేణి గారు కూడా ఆడారు. ఈ మధ్యలో మాకేమో స్కూళ్ళు, పిల్లలు రావడాలు వెళ్ళడాలు, ఇంటి దగ్గరే కదా, మేము చుట్టూతా రౌండ్గా ఉంటామండి అందరం వరుసగాను. హ్యాపీగా మధ్యలో ఇంట్లోకి వెళ్ళడం, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి భోజనం పెట్టడం, మళ్ళీ పిల్లల్ని చూసుకోవడం, రావడం. పిల్లలు స్కూల్కి వెళ్ళేవాళ్ళు వెళ్తారు, వచ్చేవాళ్ళు వస్తారు. చాలా సందడిగా సరదాగా అయిపోయిందండి. ఈవిడ వాణి. ఏ గేమ్ పెట్టండి, గేమ్ చేంజర్. ఏ గేమ్నైనా చేంజ్ చేసేస్తారనమాట. గెలవకపోవడం అని ఉండదు. కాకపోతే మా ఈ కిట్టీలో ఈసారి రూల్ మార్చారు. ఏంటంటే ఒకసారి ఒక గేమ్లోని విన్ అయిన ఇంకొక గేమ్ ఆడకూడదని. లేకపోతే మా వాణికి అన్ని గేముల్లోనే వస్తాయి. చాలా ఫాస్ట్గా ఆడతారండి, టక్ 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 మని. మంచి టాలెంట్ ఉంది. రమ మిస్ అయిపోయిందండి. తనకి గేమ్స్ అంటే చాలా సరదా, కానీ పాపం ఏదో అర్జెంట్ పని మీద వెళ్ళవలసి ఉందండి. ముందుగా తెలిస్తే కనుక మేము ఈ ప్రోగ్రామ్ని మార్చుకునేవాళ్ళమి. ఓకే, మీ అందరికీ సమ్మర్ ఎలా ఉందండి? మా గార్డెన్ ఎక్కువ ఉంది కదా, చాలా చల్లగా కూల్గా ఉంది. మొక్కలు పెంచడం వల్ల ఎంత ఉపయోగం ఉన్నది అన్నది ఇప్పుడు తెలిసింది నాకు. ఈవిడ జ్యోతి గారు. ఆవిడకి హాలిడే ఉన్న రోజే మేము పెట్టుకుంటాం కిట్టి పార్టీ. మిగతా వాళ్ళందరం కూడా హౌస్ వైఫ్ లేవండి. ఆవిడే జాబ్ చేస్తారు. ఆవిడకి సెలవు చూసుకొని పెట్టుకుంటాం. మొక్కల వల్ల చెప్తున్నాను కదా, ఎంత చల్లగా ఉన్నదంటే బోల్డ్ ఆక్సిజన్ వస్తుంది. కాకుండా కూడా ఇల్లు కూడా మాకు కూల్గా ఉంటుందండి. ఇప్పటి వరకు మేము ఇంకా ఏసీ వేసుకోవడం లేదు. మార్చి 21వ తారీఖు 22వ తారీఖు వచ్చేసింది, కానీ ఏసీ వేసుకోలేదు. 1, 2 ఇంకా దుప్పట్లు కూడా కప్పుకుంటున్నాం ఫ్యాన్ వేసుకొని. అంత చల్లగా ఉంటుంది.
ఇదంతా దేనివల్ల జరుగుతుంది? మా ఇంటి చుట్టూతా ఉన్న మొక్కలు, మా టెర్రస్ మీద ఉన్న మొక్కల వల్ల ఇంత కూలింగ్ దొరుకుతుంది మాకు. ఈవిడ కూడా 6 or 7 వేశారు, జ్యోతి గారు కూడాను. అదిగోండి, ఈ గేమ్లో లక్ష్మి గారికి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నెక్స్ట్ది ఈ గేమ్ ఇంకా బాగుందండి. సింగిల్ బ్యాంగిల్ మీద కాయిన్స్ అన్నీ పెట్టి ఎన్ని పెట్టగలమో చూపించడం అన్నమాట. అది వాణి గారు టక్ టక్ టక్కమని మొత్తం బ్యాంగిల్ మీద అంతా కాయిన్స్ని టక్కమని పేర్చేసి మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆవిడే ఫస్ట్ వచ్చారు. చాలా బ్యాలెన్స్ ఉండాలి, కాన్సన్ట్రేషన్ ఉండాలి. ఎంత చక్కగా పెట్టారో చూడండి. అసలు గాజు మీద నేను కూడా బెస్ట్ ఇచ్చానండి, పర్వాలేదు. ఓకే వాణి. 12 హైయెస్ట్ వేణి గారు. గాజు అది గాజు మీద 2 రూపీస్ కాయిన్స్ అన్నీ మొత్తం బ్యాలెన్స్ ఎన్ని చేయగలరా అని కాయిన్స్ అన్నీ పెట్టడం అన్నమాట. గేములు మాత్రం భలే వెరైటీ గేమ్లు ఆడిస్తున్నారండి. ఇప్పుడు చూపిస్తున్న దాంట్లో చూశారు కదా, టాలెంట్లు ఉన్నవాళ్ళు అందరి టాలెంట్లు బయటకు వస్తున్నాయి. ఆ టాలెంట్ని అలాగే దాచుకుంటే తెలియదు కదా ఎవరికి. మన దగ్గర ఉన్న టాలెంట్ని మనం బయటికి చూపిస్తేనే తెలుస్తుంది. ఈ సరదాగా ఫన్నీ గేమ్స్ కోసమే మేము పెట్టుకుంటున్నాం. మంత్లీ ఒకసారి పెట్టుకున్నది. ఈ నెలంతా కూడా మేము అబ్బా ఆ గేమ్ మనం అలాగాడాం కదా, ఇది ఇలా బ్యాలెన్స్ చేసాం కదా, ఇలాగ ఆడుకున్నాం కదా అని గుర్తు తెచ్చుకుంటాం. అది చాలండి. అక్కడికి వెళ్ళి మేము ఎవరి మీద ఏమి కబుర్లు చెప్పుకోవడం గట్టు ఉండదు. చక్కగా ఇలా గేమ్స్ ఆడుకోవడమే ఎంజాయ్. ఎంత నవ్వుకున్నామో తెలుసా. డైరెక్ట్ వీడియో పెడితే మీకు కష్టమని పెట్టలేదు. అది ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి. చిన్నప్పుడు ఆడడం అది వేరు. ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత ఆడడం అంటే అది మనసుని దాని మీద లగ్నం చేయాలి, బాడీని షివరింగ్లు రాకుండా ఆపాలి. ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి చూడండి. అనూష, జ్యోతి అయిపోయారు, అనూష పెడుతున్నారు. పడిపోయి బ్యాలెన్స్ అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా సరదాగా ఇలా కిట్టి పార్టీలు పెట్టుకొని ఫన్ గేమ్స్ ఆడుకొని ఎంజాయ్ చేయండి. లైఫ్ అంటే ఉన్నది చాలా తక్కువ టైం. ఈ టైంను వృధా చేసుకోకూడదు. మనకు నచ్చినట్టు మనం బ్రతకాలి, కానీ ఎవరికో నచ్చినట్టు మనం బ్రతకడం కాదు. మనం ఏం చేయాలనుకుంటున్నామో అదే చేయాలి. ఇదిగోండి, ఫైనల్గా నేను కూడా ఆడేస్తున్నాను. ఒక 8 కాయిన్స్ నిలబెట్టానండి నేను. అంటే ఇది వాయిస్ తర్వాత ఇస్తున్నాను కదా, అందుకని మీకు ముందుకుండానే లీక్ చేసేస్తున్నాను అన్నమాట అంతాను. కాకపోతే వాణి గారు అంత ఫాస్ట్గా 12 పెట్టలేకపోయాను, 8 వరకు పెట్టగలిగాను. అది వాణి గారికి ఇందులో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ గేమ్ బెలూన్లు ఊదడం. ఇది కూడా ఒక 3వ బెలూన్ ఊదుతుండే ఆగిపోయాను నేను. కొంచెం నాకు శ్వాస ప్రాబ్లం ఉంటుంది, అందుకని బెలూన్లు ఊదడం ఈజీగానే అనిపించిందండి. దాన్ని ముడేయడం కొంచెం కష్టపడ్డాం అందరం కూడాను. ముడేయలేకపోయావా? అది చిన్నపిల్లలప్పుడు బెలూన్లు గట్టా ఊదేవాళ్ళమి. ఈ మధ్యలో టచ్ పోయింది, మా మనవరాలు వెళ్ళిపోయింది. అయినా ఇప్పుడు అంతా నోటితో ఊది బెలూన్లు ఎవరు కడుతున్నారండి? పంపుతో కొట్టేస్తున్నారు, గ్యాస్ కొట్టేసినట్టు కొట్టేసి బెలూన్లు కట్టేస్తున్నారు కదా. 2 బెలూన్లే పూర్తి కంప్లీట్ చేశాను నేను. 3వ బెలూన్ని వేసాను కానీ ముడేయలేకపోయాను.
నా నెక్స్ట్ వేణి గారు చేస్తారు. తను బాగానే ఊదిందండి, సాగదీసి బాగానే బెలూన్ చక్కగా ఊదింది. ముడేయడం కూడా టాలెంటెడ్గా మూడేశారు ఆవిడ. కొంచెం పిల్లల బర్త్డేలు అవి టచ్లో ఉన్నారు కదా, అందుకని చేయగలిగారు. వేణి గారు, ఆకాష్ వేణి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకున్న సమయాన్ని వాడుకొని ఆకుకూరలు పండించండి, కాయగూరలు పండించుకోండి. లేదు అట్లీస్ట్ ఆక్సిజన్ ప్లాంట్లైనా ఇంటి చుట్టూతో వేసుకొని, వాటికైతే ఎక్కువ మీరు వాటర్ గట్ పోసి పని ఏముండదు, మెన్యూర్స్ వేసి పని ఉండదు. అంచేత ఆక్సిజన్ ప్లాంట్లైనా వేసుకోండి. పర్యావరణాన్ని రక్షించుదాం. ఎందుకంటే మనం పొల్యూషన్ లేకుండా మన చుట్టూతా ఉన్న ఏరియానైనా చేయగలిగితే కొంత ఆక్సిజన్ ఉంటుందండి. లేదంటే ఇలాగ అంతరించిపోయి కొంతకాలానికి ఏంటంటే ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే ఇంటికి ఒక 10 మొక్కలైనా నాటండి. శిల్ప అస్సలు బెలూన్ ఊదలేకపోయిందండి, అందుకని తెగ నవ్వేస్తుంది. నవ్వొస్తే అసలు ఎవరేం చేయలేం కదా. ముందు ఆ నవ్వు వచ్చింది. క్రితంసారి మమ్మల్ని అందరినీ చక్కగా బోల్డ్ గేమ్స్ ఆడించింది. తన గేమ్ ఆడబోయేసరికి కష్టమైంది. జ్యోతిమ్మ గారు కూడా చాలా చక్కగా ముడేశారండి. ముడేయడం టెక్నిక్ తెలుసుకున్నారు, చాలా చక్కగా బెలూన్స్ ముడేశారు. వేణి గారు, జ్యోతి గారు ఇద్దరు విన్నర్స్ అవుతారు. ఇప్పుడు ఈక్వల్గా బెలూన్లు ఊదారన్నమాట. ఇదేదో పెద్ద ఎగ్జామ్ లాగా టెన్షన్గా ఆడుకోవడం అండి. చాలా సరదాగా ఉంటుంది. ఎంత చక్కగా గేమ్లు పెడుతున్నారో. నాకైతే ఈ కిట్టి ఎంజాయ్ చాలా చేస్తున్నాను నేను. చాలా చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ అనూష. నెక్స్ట్ అనూష గారు. సమ్మర్ కదా, ఎండలు గట్టిగానే ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి అందరూ. అనూష గారి తర్వాత గేమ్ విన్నర్స్ని అనౌన్స్ చేస్తారు. మీకు ఫుల్గా అంటే అందరిది చూపించడం కదా, అందుకని వీడియో లెంత్ కొంచెం ఎక్కువైంది. మరి ఒకళ్ళ గేమ్ ఆడింది చూపించి ఒకళ్ళ గేమ్ ఆడింది చూపించకపోతే బాగోదు. ఫుల్గా అందరి గేమ్లు చూపిస్తున్నాను. సరదాగా ఎంజాయ్ చేయండి మీరు కూడాను. ఈ వీడియోని చూసి మీరు కూడా నవ్వుకోండి, ఈ ఏజ్లో వీళ్ళు ఇవన్నీ ఆడుకుంటున్నారు అని. అదిగోండి, జ్యోతి గారికి వేణి గారికి ఇద్దరు 4 బెలూన్లు ఊదారు. అందుకని మధ్యలో జ్యోతి గారు మంచి స్పీచ్ ఇచ్చారు. మీ అందరూ స్ఫూర్తితో నేను ఇలాగా అభివృద్ధి చెంది ఎదిగి ఈ గేములన్నీ ఆడి విజయాన్ని సాధించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు అని. మా సీతగారు అబ్బాయి అండి, చాలా బాగుంటాడు. అండ్ మహేష్ బాబు అంటాం అన్నమాట. ఇంకొక గేమ్ ఉంది, అంటే లాస్ట్ ఉండిపోయిన ఎవరు గెలిచారో వాళ్ళు ఆడరు, మిగతా వాళ్ళు ఆడతాం అన్నమాట. ఇదేంటంటే టూత్ పిక్కుల్ని స్ట్రా తోటి ఈ సైడ్ ఒక హోల్ నుండి తీసి ఇంకో హోల్ నుండి డ్రాప్ చేయాలి. ఇటు నుండి తీయాలి, అటు నుండి వేయాలి. మీకు ఒక నిజం తెలుసా, ఈ అన్ని గేముల్లో లీస్ట్ వచ్చిందని నేనే. అయినా సరే నాకు కూడా గిఫ్ట్ ఇచ్చేసారు పాపం. ఈ గేమ్లో అనూష గారు విన్ అయ్యారు అనుకుంటున్నాను. అప్పుడు ఎవరు మిగులుతారు? నేను మా శిల్ప మిగిలాం. దాంట్లో మా శిల్ప గెలిచారు, లాస్ట్ నేను ఉండిపోతాను.
ఇంకో గేమ్ ఉందండి, ఆ గేమ్ కూడా వెరైటీగా ఉంది. ఈ 4 గేములు కూడా నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు ఆడలేదు. క్రితంసారి శిల్ప పెట్టిన గేములు కూడా నేను ఏది చూడలేదు, నేను ఆడలేదు. ఇది నాకు చాలా ఎక్స్పీరియన్స్ అనిపిస్తున్నాయి. సరదాగా లైఫ్లో మనం ఏం అనుభవించాము, ఏమి తిన్నాము, ఎలాగున్నాము, ఎంతకాలం బ్రతికామని కాదు, ఎంత హ్యాపీగా ఉన్నాము, ఎంత నలుగురితో మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతోటి ఎంత కలివిడిగా ఉన్నామో, అందరితో కలివిడిగా ఉండి మనం ఎన్ని విజయాలు సాధించాము అన్నదే నేనండి. నా గార్డెన్ ఒక ఎత్తు అయితే, నాకు ఫ్రెండ్ సర్కిల్ ఒక ఎత్తు. నాకు ఫ్రెండ్స్ అంటే చాలా ఇష్టం. నేను ఫ్రెండ్స్కి చాలా గౌరవిస్తాను, వాళ్ళందరూ కూడా నన్ను చాలా గౌరవిస్తారు. మా శిల్ప పాప టక్ టక్ మన వేసేస్తుందండి. బాగుంది కదా, చక్కగా వేస్తుంది. రెండు పుల్లలు వచ్చేస్తున్నాయి అన్నమాట. లాస్ట్ బట్ నేను వస్తాను ఆడడానికి. ఓకే ఫ్రెండ్స్, బోర్ కొడుతుందా? కొద్దిగా లెంత్ అయింది వీడియో, అందరిది తీసేసరికి. మిస్ కాకుండా, స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ నేను కూడా ఆడాను. నాకు శిల్పకి కొంచెం డిఫరెన్స్ వచ్చిందని ఇద్దరికి గిఫ్ట్లు. ఇందులో అనుషకు వచ్చేస్తుందండి. ఇంకొక గేమ్ ఉంది మా ఇద్దరికి, నాకు శిల్పకి. ఆ గేమ్ కూడా వెరైటీ గేమే, నేను ఎప్పుడు చూడని గేమే. అది కూడా చూద్దరు. ఇప్పుడు చూడండి, నేను ఆ కిట్టి పార్టీలో ఉన్నాను కాబట్టి నన్ను ఈ గేమ్లు ఆడిస్తున్నారు. లేకపోతే నేను ఇంట్లో కూర్చొని ఈ గేమ్లు ఎవరితో ఆడతాను చెప్పండి కదా. అంచేత మా కిట్టి వల్ల నాకు చాలా ఉపయోగం ఉన్నది. సరదాగా నేను లైఫ్లో మర్చిపోలేకుండా ఉండేటట్టు ఆడేసుకుంటున్నాం. ఇదిగోండి, అందరూ కూడా సీరియస్గా రిజల్ట్ కోసం చూస్తున్నారు. ఇప్పుడు విన్నర్ అనుష. ఈ రౌండ్ విన్నర్ అనుష. నెక్స్ట్ ఇంకో గేమ్. అదేంటంటే ప్లేట్లోని బ్యాంగిల్ పట్టుకొని ఒకళ్ళు ఇలాగ ఆడిస్తుంటారు, తిప్పుతుంటారు. మనం కొన్ని కొమ్ము శనగలు తీసి అందులో వేస్తాము. ఆ గాజులో ఎక్కువ శనగలు పడితే కనుక సెంటర్లోని వాళ్ళకి ఫస్ట్ విన్నర్ అన్నమాట. నేను కొంచెం తక్కువే వేసాను, శిల్ప ఎక్కువ వేశారు. అయినా నన్నే ముందు ఇచ్చేసి నాకు గిఫ్ట్ ఇచ్చేసారు, శిల్ప కూడాను. మొత్తం మీద అందరికీ, మళ్ళీ మా సీతగారి పాప అందరికీ కూడా, ఆవు దూడ కృష్ణుడు అందరికీ మళ్ళీ రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చారండి. స్వీట్ మెమరీస్ ఇవన్నీ. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎలా ఉంది వీడియో? కామెంట్ కూడా చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా విన్నర్స్ అందరూ అయిపోయారు. ఓకే, థ్యాంక్ యూ.